ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. స్టార్టింగ్ మీకు డే టు టైం చూపించే ప్రయత్నం చేస్తా. ఎస్, 6:57 మే 25. ఏమైపోయినావు అన్న, ఇన్ని రోజుల నుంచి మన హైదరాబాద్ లో వీడియోలు రావట్లేదు అని కొంతమంది అనుకుంటుండొచ్చు. రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. బైక్ రీడింగ్ కూడా చూసేద్దాం. స్టార్టింగ్ మిగతా వివరాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. 4081 పక్కన 7 ఉంది. ఉప్పల్ ఎక్స్ రోడ్ అనేది బంద్ అయింది. గతంలోనే చాలా వీడియోస్ మనం చేస్తూ వచ్చినాం. ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ కాబోతుందనే న్యూస్ అయితే వస్తుంది అని. స్టార్టింగ్ బ్యానర్లు అవన్నీ పెట్టేసి రూట్ డైవర్షన్ చేసినారు. ఆ రూట్ డైవర్షన్స్ గురించి కూడా నేను కొన్ని వీడియోలు చేసిన, మీరు అందరు చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక పూర్తి వివరాల్లోనికి వెళ్దాం. అట్ ప్రజెంట్ పిల్లర్ నెంబర్ C814 దగ్గర ఉన్నాం మనం. ఇది నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నాం. బేసికల్ గానే ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకంటే యూ టర్న్ కోసం అనమాట. అండ్ ఇప్పుడు రూట్ డైవర్షన్ అయ్యేసరికి ఇంకెక్కువ ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుగా అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నా. గత 10-11 రోజులుగా నేను హైదరాబాద్లో లేకుండే. ఎక్కడికి వెళ్ళినా ఏంటిది అనేది రెగ్యులర్గా మన ఛానల్ చూస్తున్న వారికి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసు. బట్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా వాళ్ళకు కూడా చెప్దాం అనుకొని స్టార్టింగ్లోనే అది చెప్పేస్తా. ఎస్, ఇటు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి మనాలి నుంచి పదుం నుంచి అటు కార్గిల్ నుంచి లే నుంచి లడాఖ్లో ప్యాంగాంగ్ లేక్, అట్లా మొత్తం తిరిగేసి వచ్చినాం కార్లో. నిన్న నైటే రావడం జరిగింది. వస్తూ ఇక్కడ ఉప్పల్ న్యూస్ మనకు ఖచ్చితంగా ఇవ్వాలి. చాలా చూసిన ఛానల్స్లలో ఎవరైనా పెట్టినారా అని, అంతగా డీటెయిల్గా డెప్త్గా ఎవరు పెట్టలేదు. జస్ట్ అట్లా న్యూస్ ఇచ్చినారంటే ఇచ్చినారు. బట్ పర్వాలేదు, మనము రెగ్యులర్గా ఉప్పల్ సైడ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. ఇక్కడ యూటర్న్ దగ్గర నుంచి మనం మాట్లాడుకుందాం పూర్తి వివరాలు. వీలైతే ఇదే ఛానల్లో చెక్ చేయండి. మనాలి, లే, లడాక్, ప్యాంగాంగ్ లేక్ ఇవన్నీ వీడియోలు ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. టైం ఉంటే ఆ ప్లేసెస్ మీకు చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇదే పేరు మీద ఉంటుంది. @MOSESPETLOJU అని కొట్టేస్తే మీకు పేజ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనది. వీలైతే అందులో కూడా టచ్లో ఉండండి. ఇదిగోండి, హెవీ వెహికల్స్ టువర్డ్స్ వరంగల్ ఆర్ డైవర్టెడ్ అని ఇక్కడ పెట్టినారు. ఈ బోర్డు చాలా చిన్నగా పెట్టినారు. గతంలో కూడా మనం చూపించడం జరిగింది. బగాయత్ గట్కేసర్ ఉప్పల్ బగాయత్లో నుంచి వెళ్ళాలని. ఇప్పుడు C820 దగ్గర యూటర్న్ తీసుకుంటున్నాం. ఉప్పల్ బగాయత్లోనికి వెళ్తున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది ఉప్పల్ బగాయత్లో అనేది చూపించడమే మీ ముఖ్య ఉద్దేశము. అండ్ ఇక హైదరాబాద్ సంబంధించిన రెగ్యులర్గా వీడియోస్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఈ రోజు నుంచి బ్యాక్ టు హైదరాబాద్ అయినా కాబట్టి స్ట్రేట్ వెళ్ళిపోతే ఉప్పల్ ఎక్స్ రోడ్ మనం అటు వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం ఇటు బోడుప్పల్ వైపు వెళ్ళాలంటే, ఇటు వరంగల్ హైవే వైపు వెళ్ళాలంటే ఇదే ఇక్కడ యూటర్న్ తీసుకొని ఉప్పల్ బగాయత్లోనికే వెళ్ళాలి. ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన పక్కన గల్లీలో నుంచి ఎలా వెళ్ళొచ్చు ఏంటిది అనేది మిగతా ఇంకొక వీడియోలు కూడా చేద్దామని అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు చేస్తారో తెలియదు. బట్ ప్రజెంట్ అయితే మనము ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నాం. వెళ్ళిపోదాం. ఉప్పల్ బగాయత్ అనేది ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో కూడా బగాయత్ ఉంటుంది. చాలా మందికి తెలియదు ఏంది ఇది ఒక్కటే లెఫ్ట్ సైడ్లో ఉంది ఉప్పల్ బగాయత్ అనుకుంటారు. కాదు, ఆ రైట్ సైడ్లో అదంతా కూడా ఉప్పల్ బగాయతే. ఇటు సైడ్ ఇప్పుడు మనము ఇట్లా సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ నాగోల్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గరలో యూటర్న్ తీసుకొని మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఈ నాగోల్ బ్రిడ్జ్, నాగోల్ ఫ్లైఓవర్ మీద కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. డ్యూ టు అక్కడ డ్రైన్ బాక్స్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. అక్కడ రోడ్ కొంచెం నేరో అయింది, దానివల్ల చాలా జామ్ అవుతుంది. ఇక లెఫ్ట్ వెళ్ళిపోదాం. పెట్రోల్ రేట్ అయితే చాలా బీభత్సంగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఆల్రెడీ ఊహించినట్టే అయింది. పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. ఇక దాని గురించి ఏం మాట్లాడినా ఇక రాజకీయం అయిపోతుంది. ఇప్పుడు ఇక నేను దాని గురించి డీటెయిల్గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లే. మనము రేట్లు పెరిగినా తగ్గినా ఇవ్వండి, బస్సులు వస్తున్నాయి చూడండి క్లియర్గా. ఎప్పుడు ఉప్పల్ బయాత్లో బస్సులు వచ్చేటివి కావు. ఇప్పుడు క్లియర్గా మీరు బస్సులు చూడొచ్చు. 280 చెంగిచెర్ల, వావ్. అండ్ ఇది కూడా 280 ఉప్పల్ బాయాత్లో బస్సులు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఉప్పల్ బాయాత్లో 2 వీలర్లు 4 వీలర్లు పోవడమే చూసినా. ఏదో ప్రైవేట్ బస్సులు వెళ్తుండొచ్చు. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కూడా వెళ్తున్నాయి. ఇలా డైవర్ట్ చేసిండ్రు. ఈ ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ అవ్వడం వల్ల మీకు ఎలా ఉంది అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడ చాలా చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళైతే మా బిజినెస్లు అంతా క్లోజ్ అయిపోయినాయి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అయితే చూసిన. గ్రౌండ్ లెవెల్లో ఇంకెలా ఉంది సిచ్యువేషన్ అనేది మనం ట్రావెల్ చేస్తేనే నాకు కూడా తెలుస్తుంది.
ఈ రోజు నుంచి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇది ఉప్పల్ బగాయత్. ఇందులో నుంచే బయటికి వెళ్తే మనం ఉప్పల్ వైపు వెళ్తాం. గతంలో కూడా కొన్ని వీడియోలు చేసిన, రెగ్యులర్గా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఉప్పల్ బగాయత్లో మనం చేసిన వీడియోలు చూసినారు. రోడ్ అయితే అంత ఏం పెద్ద బిజీగా లేదు, నార్మల్గానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన చాలా బిజీగా ఉంటుండొచ్చు, ఆ రోడ్ క్లోజ్ అయింది కదా అని. అండ్ ఎండలు ఎలా ఉన్నాయి? భయంకరంగానే ఉన్నాయా? ఆ, నేను వెళ్ళిన చోట 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ -1, 2, 3, -3, 4, 5 అట్లా ఉండే. ఎవరైనా లే లడాక్ ట్రిప్ ప్లాన్ చేస్తే ప్రాపర్ ప్రికాషన్స్ అన్ని తీసుకొని పోండి. అంత ఈజీ కాదు లే లడాక్లో. హై ఆల్టిట్యూడ్ పైకి ఎక్కుతున్న కొద్ది మనం ఊపిరి అనేది ఆడడం తక్కువ అవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అందుతాయి. ఫస్ట్ 1-2 డేస్ నాకు బాగానే ఉండే, దాని తర్వాత నాకు కాలేదు, నేను తట్టుకోలేకపోయినా. నాకు పైకి ఎక్కుతున్న కొద్ది ఇట్లా ఆయాసం వచ్చినట్టుగా అయ్యింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తర్వాత ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఎస్, ఇదిగోండి ఇదే ఉప్పల్ బాగాయత్లో లెఫ్ట్ వెళ్ళిపోతే మనం ఇటు ఉప్పల్ వైపు వెళ్తాం. లోపలికి వెళ్ళిపోతే స్ట్రైట్ పిజ్జాది కూడా వెళ్ళొచ్చు. ప్రైవేట్ బస్సులు, కార్లు ఇవన్నీ కూడా ఇందులో నుంచే వెళ్తున్నాయి. ఉప్పల్ బాగాయత్ అనేది కమర్షియల్ ఏరియా అయిపోయింది. చాలా స్టాల్స్ ఉంటాయి ఫుడ్కి సంబంధించినవి, అండ్ సెకండ్ హ్యాండ్ కార్స్, ప్రీ ఓన్డ్ కార్స్ అంటుంటాం కదా, ఆ కార్స్ కూడా అమ్మే షోరూమ్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో. అరే ఇంకొక బస్సు కనబడ్డది మనకి. ఎస్, అనదర్ బస్. అది నెంబర్ ఏంది? నెంబర్ చూసే లోపల వెళ్తాయి. ఈ ప్రైవేట్ బస్సు ఇక్కడ పర్వాలేదు, చాలా బిజీగానే ఉంది ఈ లేన్ అయితే. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇదంతా ఈ మధ్యలో చాలా ఎక్కువ అయిపోయినాయి ఇవన్నీ. ఒకప్పుడు ఫ్రీగా ఇట్లా కంచె లేని ప్లేసెస్లో క్రికెట్ ఆడుకునేది, ఇప్పుడు కంచేసి క్రికెట్ ఆడుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇక ట్రెండ్ మారుతుంటుంది. నెట్ ప్రాక్టీస్ అంటుండే ఒకప్పుడు. ఈ క్రికెట్ ఆడేవాళ్ళు, క్రికెట్ నేర్చుకునే వాళ్ళు నెట్ ప్రాక్టీస్ చేస్తుండే. ఇప్పుడు మనం క్రికెట్ ఆడాలన్నా నెట్ లోపలనే ఆడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అరే ఇక్కడ యూటర్న్ ఉండే, అది క్లోజ్ చేసేసారు. ఇంతకుముందుకు ఉండే, ఇప్పుడు క్లోజ్ చేసేసారు. వెరీ గుడ్. అయితే న్యూస్ ప్రకారం 6 నెలల వరకు ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ చేస్తారంట. అంతే, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు వర్క్ అనేది మనకైతే తెలియదు. అక్కడ పిల్లర్ వర్క్ చేస్తారు, పిల్లర్ వర్క్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేస్తారా, లేకపోతే పిల్లర్స్ వేసేసి దానిపైన సెగ్మెంట్స్ కూడా వేసేస్తారా అనేది చూడాలి. ఓ, మనం రాగానే ఇక్కడ లైట్లు మొత్తం డార్క్ అయిపోయింది. మ్యాక్సిమం నేను నైట్ ఈ డెవలప్మెంట్ సంబంధించిన వీడియోలు చేయడానికి ఇష్టపడా, ఎందుకంటే అంత వ్యూవర్షిప్ రాదు, ఎందుకంటే ఆ రోడ్డు కూడా అంత డెప్త్గా కనబడదు వెలుతురులో ఉన్నంతగా. బట్ ఇమీడియట్గా నేను హైదరాబాద్కి నైటే వచ్చిన, అండ్ పొద్దున్న నుంచి కొంచెం రెస్ట్ తీసుకొని అన్ని వీడియోస్, కొన్ని క్లిప్స్ ఎడిట్ చేసుకొని మళ్ళీ వర్క్ రీస్టార్ట్ చేయాలని ఈవినింగ్ అయితే బయటికి రావడం జరిగింది. ఫర్ మీ ఆ మౌంటైన్స్, ఆ వ్యాలీస్ అవన్నీ చూసి, ఆ కొండలు లోయలు చూసినప్పుడు అసలు మనం ఏ పాటి వారం రా నాయన దేవుడి సృష్టి ముందు అని అనిపించింది. దెర్ ఈస్ వన్ వర్డ్ ఇన్ బైబుల్, నువ్వు కలగజేసిన ఆకాశమును, భూమిని, చంద్ర నక్షత్రములను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు అని ఒక భక్తుడు దేవుడితో అంటుంటాడు. నాకు కూడా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం. ఎన్నోసార్లు ఆ బైబుల్లో ఆ మాట చదివినా, బట్ ఆ మౌంటైన్స్ అవన్నీ చూస్తే అసలు నేను ఫిదా అయిపోయినా. అసలు ఒక దాన్ని ఏమంటారు, అసలు దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. ఆ భావంలోనికి వెళ్ళిపోయినా. అసలు ఆ దేవుడి మహాసృష్టిని చూసి నేను ఎంతో ఆనందించిన అనమాట. అవన్నీ పూర్తి వివరాలు ఇంకా చాలా వీడియోస్ వస్తే డీటెయిల్గా జర్నీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఇదిగోని ఇక్కడ జామ్ అవుతుంది చిన్న చిన్నగా, ట్రాఫిక్ వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ గుడ్. ట్రాఫిక్ వాళ్ళని పెట్టడం చాలా మంచి పరిణామమే అని చెప్పాలి, ఎందుకంటే ఇటు ఒక కూడలి ఇట్నే నుంచి వస్తారు ఉప్పల్ లోపల నుంచి. ఇదిగోండి ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వెరీ గుడ్. ఎక్స్పెక్ట్ చేయలే ఉప్పల్ ఎక్స్ప్రెస్ కూడా ఇంత బిజీ అవుతుంది. అరే 115 బస్సు పోతుంది, కోటి బోర్డు ఉప్పల్. ఇక బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకైతే మస్తు టైమే పడుతుంది అని చెప్పాలి.
ఇట్లా వెళ్ళిపోయి నాగోల్ దాకా వెళ్ళిపోయి ఎట్లా యూటర్న్ తీసుకొని ఎట్లా వెళ్తున్నారో రూట్లు మరి బస్సు వాళ్ళు. సరే, ఈ 115 మిగతా బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు రూట్ ఎలా ట్రావెల్ చేస్తుందో వీలైతే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏదున్నా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే తాపత్రయంతోనే నేను వీడియోలు తీస్తా. మనకి ఇంకొక బస్సు కూడా వెళ్తుంది. సో బస్సెస్ ఆర్ డైవర్టెడ్ టువర్డ్స్ ఉప్పల్ బాగాయత్ అనమాట. 113M217 పటాన్ చెరువు ఉప్పల్. వెరీ గుడ్. కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా, లాంగ్ అయిపోతుంది. ఓకే, '71 అఫ్జల్గంజ్. అందుకే ఈ డిస్టిక్ బస్ ముందే పెట్టరు. ఇది హైదరాబాద్. ఎంజీబీఎస్ దాకా వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి కదా, అది ఎంజీబీఎస్ దాకా వెళ్ళే బస్సు. ఈ ఉప్పల్ ఎక్స్ప్రెస్ క్లోజ్ అవుతుందని చెప్పి డిస్టిక్ బస్సెస్ ఆగడం కోసం ఉప్పల్ చెరువు దగ్గర ఒక టెంపరీ బస్ స్టాండ్ అయితే ఏర్పాటు చేసినారు. దానికి సంబంధించి కూడా గతంలో మనం వీడియోలు తీయడం జరిగింది. ఎస్, అనదర్ బస్ ఆల్సో కమింగ్. 500 అంట. ఓకే, జగద్గిరి గుట్టకి వెళ్ళే బస్సు. అండ్ ఇంకొక బస్. వావ్, దెర్ ఈస్ అనదర్ బస్ 71A చెంగిచెర్ల అఫ్జల్గంజ్. అయ్యో, ఇది ఇట్లా స్ట్రైట్గా పోతే మామూలుగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇట్లా పోతే చాలా చుట్టూ తిప్పుకొని పోవాలి. బట్ ఇక తప్పదు. భువనగిరి ఉప్పల్ ఎక్స్ రోడ్. ఉప్పల్ ఎక్స్ రోడ్ కింద పోతుంది బస్సు. సికింద్రాబాద్ పోతుందా? ఓకే. హైదరాబాద్ పల్లె వెలుగు. మీకు ఎంత డిస్టెన్స్ వచ్చేసింది రేడియస్ అనేది కూడా చూపిస్తా నాగోల్ మెట్రో స్టేషన్ నుండి. స్టార్టింగ్ రీడింగ్ మర్చిపోయినా, బట్ యూ పీపుల్ కెన్ క్యాల్కులేట్. ఎండింగ్ రీడింగ్ చూపిస్తా. ఓకే, ఆర్డినరీ బస్. చాలా బిజీ అయిపోయింది రోడ్డు. ఇంత జామ్ ఎప్పుడు కాకపోతుండే. అనదర్ బస్ ఇస్ 18 U/X అంట ఇది. ఓకే, ఆటోలు కూడా ఆపుతున్నారు ఇక్కడ. వావ్, ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ అవడంతో ఉప్పల్ బాగాయత్ వరకు నుంచి ఉప్పల్ ఏషియన్ దాకా డైవర్ట్ చేసిన సిచ్యువేషన్. బైక్ రీడింగ్ మీరు చూసినారు కదా. మాట ఇట్లా పోతే జస్ట్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపలనే ఉంటుంది. ఇదిగోండి, ఇది ఎంత వచ్చింది స్టార్టింగ్ రీడింగ్ మర్చిపోయినా. జస్ట్ మీరు క్యాల్కులేట్ చేస్తుండండి. 40,085 తర్వాత 4 స్టార్టింగ్ ఏమని ప్రొనౌన్స్ చేసిందో మర్చిపోయినా. ఇదిగోండి 85 తర్వాత 4 ఉంది. చాలా జామే అవుతుంది. అటు మేడిపల్లి, ఉప్పల్ డిపోల్, బోడుప్పల్ నుంచి వచ్చే బస్సెస్, వెహికల్స్ ఇవన్నీ ఇటు డైవర్ట్ అయిపోతున్నాయి. సికింద్రాబాద్కి వెళ్ళాలన్నా, ఎటు పోవాలన్నా. అంతకుముందు కాయత్ నగర్ వైపు, ఇటు ఎల్బీ నగర్ వైపు, నావల్ వైపు వెళ్ళాలంటే ఇదే రూట్ వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు సికింద్రాబాద్ ఎటు పోవాలన్నా ఇదే వాడుతున్నారు. అక్కడ బ్యానర్ కూడా ఏర్పాటు చేసినారు. అటు సైడ్ నుంచి వస్తే మనకు అర్థమవుతుంది. బట్ స్టిల్ ఈ రోడ్ కూడా బిజీగా ఉంది. ఇటు నుంచి ముందుకెళ్ళి ఎట్లా డైవర్ట్ అవుతున్నారో అనేది ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటున్నా. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. అండ్ ఢిల్లీ, మనాలి, లే, లడాక్, ప్యాంగాంగ్ లేక్ దీనికి సంబంధించిన రీల్స్, వీడియోస్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ప్లస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వస్తుంటే వీలైతే చెక్ చేస్తూ ఉండండి. మీకు ఆ ట్రిప్కి సంబంధించిన ఇంకా మీరు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. అంత డీటెయిల్గా మెన్షన్ చేస్తా. ఇక బస్ స్టాండ్ ఒకటి చూపించేసి క్లోజ్ చేస్తే అయిపోతుంది అన్నట్టుగా వీడియో అయితే అట్లనే ఉంచుతున్నా. టెంపరీ బస్ స్టాండ్ ఎంత బిజీగా ఉంది అనేది. ఇంకొన్ని రోజులు అయితే సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఊర్లలోకి. చాలా మంది వెళ్ళిపోయినారు. ఇంకొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అదని ఇదని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అంటే ఇంకొక కొన్ని రోజులే ఉంది హాలిడేస్.
పిల్లలకి హాలిడేస్ ఉన్న పేరెంట్స్కి హాలిడేస్ లేక అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మంత్ ఎండ్ కన్నా కొంచెం మంది బయటికి వెళ్ళడానికి అట్లా ప్లాన్ చేస్తుంటారు. చూద్దాం బస్ స్టాండ్ ఎట్లా రష్ ఉందో. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 25 దాటగానే ఇంకా లెఫ్ట్ తీసుకుంటే మనకు బస్ స్టాండ్ వస్తుంది. చలో లెట్స్ గో. బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇన్ఫరేకులు వేసారు, ఫ్యాన్లు వేసారు, లైట్లు వేసారు. వాటర్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయో తెలియదు. ఇదిగోండి మొత్తం ఇవంతా బస్ స్టాండే, బస్సులు. ఇది మ్యాటర్. ఇది మన ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్, ఉప్పల్ బాయ్లో ఉన్న సిచ్యువేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకొని సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్. పోలీసు వాళ్ళు ఫోటోలు కొడుతూనే ఉన్నారు ఇక్కడ కార్లు ఆగితే. అగో చలో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.